హలో అండి, అందరికీ స్వాగతం. ద ఎన్చాంటింగ్ టారో ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకొక రీడింగ్ చేయబోతున్నాము. సో కమెంట్స్లో ఒక అమ్మాయి రీయూనియన్ ఉందా అని చెప్పి అడిగారు. సో ఆమె కోసం ప్రత్యేకంగా నేను చేస్తున్న ఈ వీడియో. సో ఆమెతో పాటు ఆమెలాగా రీయూనియన్ ఉందా, యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి అంటే, సో ఈమెని ఒకరు ప్రపోజ్ చేసినట్టున్నారు, లేకపోతే ఈమె ఒకరిని ప్రపోజ్ చేస్తారో నాకు తెలియదు. క్వశ్చన్ ఏంటంటే, ప్రపోజ్ చేసిన తర్వాత నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతే ఏంటి, కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతే ఏంటి, లేకపోతే ప్రపోజ్ చేసుకుని ఒప్పుకొని ఆ తర్వాత వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా ఈ రీడింగ్. సో ప్రపోజ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదో కారణం చెప్పి కుదరదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ మన జీవితంలోకి ఆహ్వానించవచ్చా, దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. సో రీయూనియన్ ఉంటుందా? ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే లైఫ్లో కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు, ఏదో ఒక లెసన్ అనేది మాత్రమే చెప్పడానికి వస్తారు వాళ్ళు. సో ఆ లెసన్ పూర్తి అవ్వకపోవచ్చు. క్లోజర్ అంటే ఓకే, ఇందుకు వచ్చారా వాళ్ళు ఈ జీవితంలోకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, లేకపోతే పెద్ద వ్యక్తులైనా సరే, ఎవరైనా ఎందుకు వచ్చారు అనే దానికి కారణాలు ఒక్కోసారి ఉండవు. బట్ మనం మీట్ అయిన ప్రతి వ్యక్తి మన లైఫ్లో ఏదో విధంగా మనకి తోడ్పాటు అవుతారు. ఓకే, మేబీ మనల్ని బాధపెట్టడానికో, మనకి నేర్పడానికో, ఏదో ఒక విలువైన జీవిత సత్యాన్ని నేర్పడానికో వస్తారండి. అంటే జీవితం అనేది అలా హ్యాపీగా బిర్యానీ తినేసి, కాఫీ తాగేసి, సినిమాలు చూసి, అలా స్నేహితులతో బయటకు వెళ్ళి ఇది కాదు కదా జీవితం. అంత పర్ఫెక్ట్గా ఉంటే జీవితం ఎందుకు ఇలా ఉంటుంది చెప్పండి? అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఆ ఇంపర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్గా లేని జీవితం నుంచి ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాము, ఎంత స్వాగతిస్తున్నాము, జీవితాన్నిలాగా స్వాగతించాలి. ఓకే, చాలా నేను టారో చేయడానికి మెయిన్ కారణం చెప్పనా అండి, లిటిల్ బిట్ ఆఫ్ సైకాలజీ అనేది చెప్పాలని అనుకున్నానండి. ఓకే, నేనేం సైకాలజిస్ట్ని కాదు, బట్ నాకు తెలిసిన సైకాలజీ ఏంటంటే, నాకు డిగ్రీ లేకుండానే మనుషుల్ని చదవగలిగే ఒక కెపాసిటీ నాకు దేవుడు ఇచ్చాడు. ఐఎమ్ గిఫ్టెడ్ అని ఫీల్ అవుతాను. అయితే చాలా కొన్ని వ్యక్తులు చిన్న చిన్న వాటికే డీలా పడిపోయి చావు దాకా వెళ్తున్నారు. అంత అవసరమా? అంటే ఏంటి, ఒక వ్యక్తి కోసం చచ్చిపోతారా? ఎంత పిరికితనం, ఎంత తింగరతనం అది. అసలు ఎంత తింగరతనం అంటే మిమ్మల్ని పెంచిన వారి అమ్మా నాన్న మరి ఏంటి, వాళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వరా మీరు? అమ్మా నాన్నకి ఎలాంటి విలువ ఇవ్వరా మీరు? మిమ్మల్ని పెంచిన పెద్ద చేసినందుకు వాళ్ళకు ఉన్నంతలో మీకు ఎంతో కొంత అందంగా ఇచ్చి పెంచారు. మరి మీరు చేసేది ఏంటి? ఎవరో అనామికుడు లేకపోతే అనామికురాలి కోసం, జస్ట్ తాత్కాలిక పరిచయం కోసం మీరు ఏదో ప్రేమ అనే పేరుతో ఫీల్ అయిపోయి, వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినా లేకపోతే యాక్సెప్ట్ చేయకపోయినా ఏదైనా కారణం చెప్పి వద్దని చెప్తే మీరు చచ్చిపోతారా? వా అంతకన్నా తింగడతనం ఉండదమ్మా. ఓకే, సో ఆ తింగడతనం నుంచి బయటపడండి. మీ గురించి మీకోసం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఒక జీవితంలో ఫ్రెండ్స్ ఓన్లీ కొంతకాలం మాత్రమే ఉంటారు, కొంత సమయం మాత్రమే మీతో కేటాయించగలరు. లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి కూడా తనకి చేయాల్సిన కర్తవ్యాలు తనకు ఉంటాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అయితే పిల్లలు పెంచడంలో సతమతం అయిపోతుంది, అబ్బాయి అయితే బిజినెస్ చేసి ఇంటికి డబ్బు తెచ్చి తేవడంలో బిజీ అయిపోతారు. బిజినెస్ కానీ ఉద్యోగం కానీ ఏదో ఒకటి. అండ్ అమ్మాయిలు ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్నారు, అమ్మాయిలు ఉద్యోగంతో పాటు పిల్లల్ని చూసుకుంటున్నారు. అన్నీ ఏదైనా సరే లైఫ్ అనేది దట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రగుల్ ఉండాలి. అలాంటి ఒక స్ట్రగుల్ లేకపోతే జీవితంలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ, షాకింగ్ ఎలిమెంట్ కానీ ఏమీ లేకపోతే రుచి పచి లేని జీవితంలో వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేస్తే మీకు ఇష్టమైతే ఏది మంచిది ఏది చెడు అనేది బేరీజ్ వేసుకుని మీరు ఎస్ చెప్పండి. మీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోతే వాళ్ళకి నో చెప్పాలి. సరేనా అండి? నో చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో అయిపోతారన్న భయంతో ఆర్య సినిమాలో గీత ఎస్ చెప్పినట్టు అజయ్కి అలా మాత్రం చెప్పద్దండి. ఎప్పుడూ కూడా లైఫ్ డెసిషన్స్ అనేవి మనస్ఫూర్తిగా తీసుకోవాలి. అండ్ ఎవరో వచ్చి మిమ్మల్ని భయపెట్టి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను అంటే కూడా మీరు దయచేసి వాళ్ళు నమ్మద్దు. అసలు నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మిమ్మల్ని బెదిరించరు, ఏ విధంగానే బెదిరించరండి. అది మీ యొక్క భర్త కానీ, మీ యొక్క తండ్రి కానీ, తల్లి కానీ, అక్క కానీ, చెల్లి కానీ మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటే వాళ్ళకి మీకు
సమయం వచ్చింది, గీత గీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఓకేనా? మీరు ఒక ప్రహారీ కట్టుకొని వీళ్ళతో ఇంత మాత్రమే ఉంటాను అనే సమయం వచ్చింది. ఎందుకంటే బెదిరిస్తున్నారు అంటే మీ యొక్క మానసిక స్థితిని తగ్గించేస్తున్నారు. సంతోషంగా ఉండలేరు మీరు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే. ఎప్పుడు ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందండి. మిమ్మల్ని ఆస్వాదిస్తారు, స్వాగతిస్తారు. మీరు ఏం చేసినా కూడా ఒప్పుకుంటారు. బేసికలీ మీరు చేసిన ప్రతిదాన్ని కూడా నెమ్మదిగా అందంగా చెప్తారనమాట. అలా చెప్పలేదనుకోండి, అంటే ఇప్పుడు సిస్టర్స్ మధ్యనో బ్రదర్స్ మధ్యనో ఒక విధమైన కంపాటబిలిటీ చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉన్నా పర్లేదండి. బట్ ఒక భర్త భార్య మధ్యలో కానీ, పార్ట్నర్స్ మధ్యలో కానీ, ఒక లవ్వర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో కానీ ఎక్కడైనా సరే ఓకే ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే కనుక, బెదిరింపులు, తిట్టులు, కొట్లు జరుగుతున్నాయంటే అది స్వచ్ఛమైన ప్రేమే కాదు. మీరు థింక్ చేయండి, ఇలాంటి లైఫ్లో నేను ఉండాలా వద్దా, ఇలాంటి లైఫ్ నేను సాగదీయాలా వద్దా, కొనసాగించాలా వద్దా. ఎస్ ఆర్ నో ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. సరేనండి, నేను చెప్పదలుచుకుని చెప్పాను. మీకు ఎంతో కొంత వినే ఉంటారు. యాజ్ యూజువల్ నేను స్టార్టింగ్ ఆఫ్ ద టారో రీడింగ్ ముందర ఏదో చెప్తాను కదా. సో వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. సో ఈరోజు పూర్తిగా తెలుగులో మాట్లాడదామని నేను నిశ్చయించుకున్నాను. ఓకేనా అండి? యా. సో వెనకాల సౌండ్స్ అవుతున్నాయి బికాస్ సమ్ సార్ట్ ఆఫ్ రిపేర్ జరుగుతుందండి. సో దయచేసి మీరు దాన్ని ఏ విధంగానే తీసుకోవద్దు, క్షమించండి అలా ఉన్నందుకు. సో బట్ మన టారో రీడింగ్ ఆగదు కదా. ఐఎమ్ ఆల్వేస్, నేను ఎప్పుడు కూడా టారో థింక్ చేస్తూ ఉంటాను. టారో ద్వారా సైన్స్ తెలుసుకుంటూ ఉంటాను అండ్ మీ అందరికీ ఉపయోగపడాలి. సో లెట్స్ వెల్కమ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద టారో ఛానల్, ద ఎన్చాంటింగ్ టారో. హలో. సరేనండి, వీ హ్యావ్ పైల్ 3, పైల్ 2, పైల్ 1. చూసారా, చిన్న చిన్ని థింగ్స్ పెట్టాను, ప్రెట్టియస్ట్ లిటిల్ థింగ్స్ పెట్టాను. సో పైల్ 3లో మన దగ్గర ఏముంది? వీ హ్యావ్ ఎ కేక్. పైల్ 2లో వీ హ్యావ్ ఎ టెలిఫోన్. పైల్ 1లో వీ హ్యావ్ ఎ టీవీ. ఎస్, ఇవన్నీ కూడా పాతకాలం వస్తువులు. నిజం చెప్పాలంటే కేక్స్ మన చిన్నప్పుడు ఇలా వచ్చేవి. 1990, 2000 స్టార్టింగ్లో ఇలా వచ్చేవండి కేక్స్ మనకి. ఇప్పుడంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ వస్తున్నాయి. అండ్ అప్పట్లో మనం చిన్నప్పుడు ఫస్ట్ యూస్ చేసిన టెలిఫోన్ ఇలాగ ఉండేది కదా. యా, పాత టెలిఫోన్, వింటేజ్ టెలిఫోన్ అంటారు. అండ్ పాత టీవీ, ఇది మనం పుట్టక ముందు మేబీ ఉండేదేమో. ఓకే, ఇలాంటి టీవీ, యాంటీనాతో ఉన్న టీవీ, వెరీ వింటేజ్ టీవీ. సరేనండి, మరి మొదలెట్టేద్దామా? అయితే ఇప్పుడు నాతో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి మీరు, సరేనా? ఎస్, గివ్ మీ ఎ థమ్స్ అప్. ఎస్, టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు రోజులో కనీసం ఒక 6 times అయినా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేయండి. మీ యొక్క బాడీలో ఒక విధమైన ఉత్తేజం అనేది సంతరించుకుంటుంది, కొంచెం కామ్గా ఉంటారు. సో అలజడి తగ్గుతుంది. ఓకేనండి, మరి పైల్ 1, పైల్ 2, పైల్ 3 వచ్చేసి మనం పైల్ 1 తీసుకుందాం ఫస్ట్. లెట్ మీ పుట్ దీస్ సైడ్ ఫస్ట్. ఓకేనా అండి? సో ఇది క్వశ్చన్ ఏంటి మనకి? రీయూనియన్ ఉంటుందా? ప్రపోజ్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ వాళ్ళు మనల్ని స్వీకరించే ఛాన్స్ ఉందా? పైల్ 1 పీపుల్. యాంటీనా ఎందుకు పెట్టాను అనుకుంటాను? యాంటీనా సమ్టైమ్స్ టెలిపతి అనేది నడుస్తుందండి. ఓకే, మీ యొక్క ఫీలింగ్స్ అవతల వ్యక్తికి తెలుస్తుంది. దట్ ఈస్ టెలిపతి. ఓకే, హార్ట్ టు హార్ట్ టెలిపతి. అది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండొచ్చు, అమ్మ తండ్రి పిల్లల మధ్య ఉండొచ్చు, లవర్స్ మధ్య ఉండొచ్చు. ఓకే, కొత్తగా రిలేషన్షిప్లోకి వచ్చిన వాళ్ళ మధ్య ఉండొచ్చు. టెలిపతిగా అవ్వడానికి చాలా స్వచ్ఛంగా మీ ఫీలింగ్స్ ఉండాలి. ప్యూర్ ఫీలింగ్స్ ఉంటేనే మీకు టెలిపతి అనేది మీకు అర్థమవుతుంది. అవతలి వ్యక్తిని కూడా మీరు ఎంతో కొంత ఒక అవగాహన చేసుకోగలరు. సో ఇప్పుడు ఇక్కడ పెడుతున్నానండి. లెట్స్ సీ అసలు ఏంటి. ఫోర్ కార్డ్స్. వావ్, వెరీ నైస్. ఓకే, బట్ వెరీ నైస్ అంటే వెరీ నైస్గా ఏం లేదు. థింక్ చూద్దామండి. సో మీరు థింక్ చేసేది ఒక అబ్బాయి గురించి. ఓకే, ఆయన ధనికుడు అయి ఉండొచ్చు, లేకపోతే మంచిగా సెటిల్ అయి ఉండొచ్చు,
లేకపోతే మీకు నచ్చి ఉండాలి. స్వతహాగా మేబీ తన యాటిట్యూడ్ కానీ, పాజిటివ్నెస్ కానీ, సరదాగా ఉన్న మనస్తత్వంగా నచ్చి ఉండాలి. సో బేసికల్లీ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి గురించి ఒక రీడింగ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అయితే థీఫ్ చూద్దాం. ఎందుకు థీఫ్ వచ్చిందో చూద్దామండి. వీ ఆల్సో హ్యావ్ సడన్ వెల్త్, కోర్ట్ హౌస్, కాఫీ, థాట్స్. ఓకేనండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుందండి మనకి ఈ యొక్క వ్యక్తి ఖచ్చితంగా మీరు అనుకునేంత మంచి వ్యక్తి కాదు, మీరు అనుకునేంత ప్యూర్ కాదు. అతనికి మిమ్మల్ని వద్దన్నా ఓకే, మీకు సమయం కావాలని చెప్పిన కారణం ఏంటి అంటే ఆయన యొక్క ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకుంటారు కదా. ఎస్, ఎందుకు అంటే ఆయనకి ఇంకా ధనం సంపాదించాలి, లేకపోతే ఇంకా మంచి సంబంధం వస్తే డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి ఆలోచన కూడా చేసి ఉంటారు. హౌఎవర్ ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం అంటే థింక్ చేస్తారండి మీ గురించి. ఆ వ్యక్తి మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే అరే గొప్ప అన్నమాట, ఈ పలానా అమ్మాయి వచ్చి నన్ను ఇష్టపడింది కదా, ఇంత బాగా ఇష్టపడింది కదా, నేను ఎంత గొప్పనో. ఒకళ్ళు వచ్చి మరి మీకు ఇష్టం అని చెప్పారంటే ఆబ్వియస్గా నిజం చెప్పాలంటే మీరు గొప్ప అండి. మీరు ఊహించుకున్న వ్యక్తికి మీరంతా పెయింట్ వేసారనమాట. ఒక బొమ్మను తయారు చేస్తున్నప్పుడు ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టు మీరు మీ ప్రేమతో ఆ వ్యక్తిని జీవం పోసారు. కానీ ఆ వ్యక్తి మీకోసం పుట్టి ఉండకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తికి మీరు అర్థం కాకపోవచ్చు, ఆ వ్యక్తికి మీరు అక్కర్లేదనుకుంటా. అలా చాలా కారణాలు ఉంటాయండి మిమ్మల్ని వద్దు అనడానికి, లేకపోతే సమయం కావాలి మళ్ళీ తిరిగి వస్తాను ఇలాంటివన్నీ చెప్పడానికి. ఇష్టం అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్యూర్గానే చెప్తారండి. బికాస్ దిల్ థింక్ ఆఫ్ యూ, మీ గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇంటెన్షన్స్ క్లియర్గా చెప్పేస్తారు. నాకు ఇంత సమయం కావాలి మళ్ళీ వస్తాను, లేకపోతే మనం రిలేషన్షిప్లో ఉన్నాం కొనసాగిద్దాం, ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి, మేబీ అలా చెప్పే ఛాన్స్ ఉందండి. అలా కాకుండా దొంగ తిరుగుడుతనం ఉందంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. అంటే మీరు కావాలి అంటూనే మీరు వద్దు అన్నట్టు నటించే వాళ్ళు మీ యొక్క సమయాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అల్టిమేట్లీ ఏమవుతుంది చెప్పనా అండి, మీరు ఎఫెక్ట్ అయిపోతారు. మానసికంగా మీరు నలిగిపోయి ఆల్మోస్ట్ ఇంకా మీకంటూ జీవితం లేనట్టు అయిపోతుంది. ఓకేనా అండి. కాఫీని అంటే చనిపోవడం కాదు, డెత్ ఆఫ్ యూ మెంటలీ అండ్ ఫిజికల్లీ కాదండి, డెత్ ఆఫ్ యూ మెంటలీ. మనస్ఫూర్తిగా మీకు ఇంకేమని చేయాలనిపించదు, లేకపోతే ఏంటి వీళ్ళు ఎవరో వద్దని చెప్పారు, నేను ఇంత ఇష్టపడితే అతనికి అర్థం కాలేదా, లేకపోతే ఆమెకు అర్థం కాలేదా, అలాంటి ఆలోచనలు మీకు వచ్చి మీరు నలిగిపోతారండి మానసికంగా. అవసరమా? అండ్ దాన్ని బట్టి ఏమవుతుందంటే మీ యొక్క కోర్ మెంటాలిటీ అనేది మారిపోతుంది. ఓకే, మీరు వివాదాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. అంటే అంత డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉందండి. ఒక రిజెక్షన్ అనేది ఒక మనిషిని అంత డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలనేది చూడడానికి నా ప్రయత్నం అండి. అసలు ఏం చేయాలి డ్యామేజ్ చేయకుండా, లైఫ్ బాగుండాలి అనుకుంటే ఏం చేయాలి? ఓకేనా, చూద్దామండి. ఇక్కడే ఉన్నాయండి కార్డ్స్, మనకి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి కార్డ్స్. ఎస్, ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు మిమ్మల్ని? ఎందుకు వద్దంటున్నారు? ఓకే, ఇంట్లో వాళ్ళ గురించి వద్దంటున్నారు. రీజన్, కారణం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటారు? ఇంట్లో వాళ్ళు తెలుసా? ఓకే, అంటే పెళ్ళికి అప్పుడే సమయం అనుకోవచ్చు, లేకపోతే మీతో పెళ్ళి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఓకే, మరి ఇంకేమంటారు? ఏం చేయాలి? ఇక్కడున్న ఈ వ్యక్తి గురించి ఆలోచించాలా వద్దా? ఓకే, గ్రేట్ ఫార్చ్యూన్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. మీకు మీరే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. మీకు మీరు ఫస్ట్ ఇంప్రూవ్ అవ్వాలి. మీకు మీరు ఇంప్రూవ్ అయ్యి మీ లైఫ్లో మీరు ఇవి చేయగలరు అవి చేయగలరు అని చెప్పి అనుకుంటే కనుక ఆ వ్యక్తి మిమ్మల్ని స్వీకరించే ఛాన్స్ ఉంది. సో మీ కర్తవ్యాలు మీరు ఫస్ట్ నిర్వర్తించాలి. ఓకే, సంఘం గురించి కూడా ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తి. సంఘం గురించి ఆలోచిస్తున్నారు. మేబీ మీరు ఏమైనా వేరే క్యాస్ట్ అయి ఉండొచ్చు, వేరే రిలీజన్ అయి ఉండొచ్చు. ఓకే, చాలా చాలా కారణాలు ఉంటాయి వీళ్ళు వద్దు అనడానికి. బట్ నిజంగా ఇష్టమైన వాళ్ళు కాస్ట్ రిలీజన్ ఏమి చూడరండి. ఎస్, అండ్ మీరు అనుకుంటున్న వ్యక్తి ఖచ్చితంగా అండి
మీకన్నా బెటర్ ఆప్షన్ దొరికితే వెళ్ళిపోతారు. చూసారా? హైడ్ చేసుకునేది కారణం ఏంటి? ఆయన యొక్క ఫీలింగ్స్ మీకు ఎందుకు చెప్పట్లేదు? మీరు తాత్కాలికం మాత్రమే ఆయన జీవితంలో. ఓకే, ఓకే. ఒక పరువుగల లేడీగా మీరు బ్రతకండి. మీరు ఓకే. ఒక ఎమోషన్ అండి, లవ్ ఇస్ అన్ ఎమోషన్. ఓకే, నేను క్లింగీగా ఉంటాను, జీవితాంతం ఈ వ్యక్తిని ఇష్టపడతాను ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఫస్ట్ మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టుకుని మీ యొక్క కర్తవ్యాలని చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా అండి ఈ వ్యక్తిని చేసుకునే మీ వివాదాల్లోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఫస్టే చూపించేస్తున్నారండి వీళ్ళు మీకు లైఫ్ ఏంటనేది. క్లియర్ ఇంటెన్షన్స్ లేని వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఫ్యూచర్లో కూడా మీతో వివాదాస్పదంగానే ఉంటారు. అవసరమా అలాంటి వ్యక్తి? మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి, సతమతం అయిపోవాల్సి వస్తుంది ఈ వ్యక్తితో. ఎస్, ఇంట్లో పెద్దలు కానీ వీళ్ళే కానీ ఏదైనా సరే ఆమోదం తెలపట్లేదు. మేబీ మీ ఇంట్లో కూడా ఆమోదం తెలపకపోవచ్చు ఒకవేళ సిచ్యువేషన్ అర్థమవుతే కనుక. ఓకే, సో ఫైనల్గా ఏమంటారు మీరు? అది మెయిన్ మేల్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే, ఆయన యొక్క జర్నీ వేరండి. మీ యొక్క దోవ వేరు, ఆయన యొక్క దోవ వేరు. ఎస్, డెఫినెట్గా అండి. ఎస్, ట్రాప్డ్ ఫీల్ అవుతారు. ప్రస్తుతం కూడా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫీల్ అవ్వద్దు. మీ యొక్క ఆరోగ్యం బాధపడుతుంది. ఓకే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా దిగులు చెందుతున్నారు మీ వలన. ఇక్కడ తాపేస్తానండి నేను, బట్ లాస్ట్ 2 కార్డ్స్ ఉన్నాయి. ఎస్, మీకు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఆ వ్యక్తి మీద. ఓకే, దిగులు చెందుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఇంకా వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. బట్ వెయిట్ చేసినా మీకు జరిగేది ఎదురు దెబ్బలే. వెయిట్ చేయండి, కానీ అబ్జర్వ్ చేస్తూ వెయిట్ చేయండి. ఆ వ్యక్తి మీకు సరైన మనిషా కాదా? ఓకేనా? ఎస్, ఇది పైల్ 1 రీడింగ్ అండి. అదే ఇప్పుడు పైల్ 2 తీసుకున్నారనుకోండి, మీ యొక్క రీడింగ్ మళ్ళీ మారుతుంది. సరేనా? మీ యొక్క ఎనర్జీ మారుతుందండి పైల్ 2 తీసుకుంటే కనుక. సో పైల్ 1 రీడింగ్ అయితే ఇది, ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి. ఓకే, ఇది మార్నింగ్ అండి మనం చేసేది. ఇప్పుడు ఎనర్జీ రీడింగ్ నేను మార్నింగ్ చేస్తున్నాను. వెనకాల ఫుల్ బిజీ మార్నింగ్. బర్డ్స్, పక్షులు కిలకిలమంటున్నాయి, కింద రిపేర్ వర్క్ జరుగుతుంది, అండ్ కూరగాయలు అని చెప్పి అరుచుకుంటూ వెళ్తున్నారు. సో లైఫ్ ఏదన్నా ఆగుతుందా అండి? ఎవరి పని వాళ్ళే. రిపేర్మెంట్ పని రిపేర్, నా పని డైరా రీడింగ్ చేసుకోవడం. బర్డ్స్, పక్షులు కిలకిలమంటూ వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఎవరి పని ఆగదు. మీరు చనిపోయారు అనుకోండి, అంటే సారీ ఇలా అస్తమాటికి ఇలా అంటుంది ఏంటి అని. నేను ఒకళ్ళ ఉద్దేశం చెప్పట్లేదు, మీ యొక్క కథ కూడా నాకు తెలియదండి. నేను జనరల్గా చెప్తున్నా. ప్రేమ అనే పేరుతో అభాగ్యులు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు జీవితంలోంచి, ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నారు. మీ అందరికీ ఒక నమస్కారం స్వామి, నమస్కారం తల్లిళ్ళారు. దయచేసి అలాంటి పని మాత్రం చేయొద్దు. మీకోసం మీరు బతకండి. మీకు ఒక లైఫ్ అండి. ఈ లైఫ్ ఎందుకు వచ్చింది మీ జీవితంలోకి? అద్భుతంగా బతకమని వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలా క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి చేయడానికి, సాధించడానికి. ఒక వ్యక్తి మాత్రమే మీ లోకం కాదు. సినిమాల్లో మాత్రమే ఒకే ఒక లోకం నువ్వు లాంటి పాటలు. రియల్ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడండి మీకు తెలిసిపోద్ది అసలు రంగు ఏంటో. అసలు రంగు ఏంటో తెలిసిన తర్వాత చీ అనుకుంటారు మీరే. అర్థమైనా? అందుకని 100% ఒక వ్యక్తి మీద ఇంట్రెస్ట్ పెట్టే కన్నా అదేదో మీ యొక్క చదువు మీదో, లేకపోతే మీ యొక్క ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి మీదో, మీ బిజినెస్ మీదో ఏదో దాన్ని పెట్టుకుని బాగుపడండి. సరేనండి. బట్ పైల్ 1 అలా వచ్చింది మనకి. పైల్ 2 ఇదే కదా పైల్ 2. యా, ఇదే పైల్ 2. హలో పైల్ 2 పీపుల్, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. టెలిఫోన్ అంటే సమాచారం ఇవ్వడానికి, తెలుసుకోవడానికి వాడే ఒక డివైస్. ఓకేనా? ఒక పరికరం. నా తెలుగు టెస్ట్ చేస్తున్నారండి కొంతమంది ఇక్కడ, తెలుగు వచ్చా లేదా అని. నాకు తెలుగు చాలా చాలా బాగా వచ్చు, బట్ ఇంగ్లీష్ అలా అలవాటు అయిపోయింది అంతే. సో కొంతమంది మీ తెలుగు ఒక ముక్క అర్థం కాదని చెప్పి అన్నారు.
సో నేనైతే కామెంట్స్ అన్నీ పాజిటివ్గా తీసుకుంటాను. ఎవ్రీ కామెంట్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్గా తీసుకొచ్చండి. సో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్, మా ఫాదర్ ఏం చెప్తారంటే, ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ నుంచి తీసుకో, డెఫినెట్గా ఇట్స్ వెరీ వ్యాలిడ్, నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందేమో అంటారనమాట. సో మీ అందరికీ ఒకటి చెప్తున్నా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెండు ఒకేలాగా మనం స్వాగతించగలగాలి. ఓకే, పాజిటివ్కి ఏమో థ్యాంక్ యూ సో మచ్, నెగిటివ్కి ఏమో ఇదేంటి ఇలా అనేసారు, అలాంటి ఆలోచనలు వద్దు మనకి. ఐ విల్ టేక్ ఎనీ ఫీడ్బ్యాక్ పాజిటివ్లీ, నెగిటివ్ వర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా అండి. సో ఈరోజు కొంతమంది తెలుగులో మాట్లాడండి అన్నారు కాబట్టి నేను తెలుగులో చాలా ప్రయత్నం చేస్తున్నాను మాట్లాడడానికి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుందండి, అనుకోకుండా వచ్చేస్తుంది, కావాలని మాత్రం కాదు. సో అలాగని ఫుల్ ఇంగ్లీష్ రీడింగ్ చేయట్లా, ఎందుకంటే తెలుగులో చెప్పాలనే కోరిక ఎక్కువ ఉంది ఫుల్ ఇంగ్లీష్ రీడింగ్ చేయాలనే కన్నా. ఓకేనా, బికాజ్ మన తెలుగు వాళ్ళకి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని. సో హలో టెలిఫోన్, లిరిక్స్ తెలియవు. భారతీయుడు మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, టెలిఫోన్. ఓకే ఫైన్ అండి. సో మీ యొక్క ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఎస్. ఇంతకీ మీ కార్డ్స్ నేను తీయలేదు కదా, లెట్ మీ సీ వాట్ ఆర్ ఇన్ స్టోర్. ఎస్, ఓకేనండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తి ఆల్రెడీ ఒక మనిషి ఉన్నారు తన జీవితంలో, ఇష్టమో ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి, అండ్ మీరు కూడా ఉన్నారు. ఒక ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉందండి, మీరు ఒక ఆప్షన్. అండ్ మీకు ఎస్ చెప్పాలి అంటే చాలా థింక్ చేసి ఎస్ చెప్తారు. అవతల వ్యక్తి వద్దు అనుకుని మీతో ఎలాంటి లాభాలు ఉంటాయో చూసుకుని చెప్తారండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఓకే, సో ఇందులో కొన్ని పాజిటివ్ కార్డ్స్ కూడా వచ్చాయండి మనకి. సో పాజిటివ్ కార్డ్స్ ఏంటి అంటే స్టార్ వచ్చింది, చూసారా, స్టార్, విచ్ మీన్స్ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. సరేనండి, ఒకరంటే ఒకరికి పరస్పర అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది. ఓకే, ఎఫెక్షన్, మమకారం ఉంది. ఓకే, ఇద్దరూ ఒకటైతే జీవితంలో బాగుంటుందనే భావన ఉంది. సరేనండి, అయితే ఇక్కడ ఈ వ్యక్తి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నలిగిపోతున్నారు. అంటే ఇద్దరు ఇష్టపడి ఉండొచ్చు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉండొచ్చు ప్రాబబ్లీ. ఓకే, అదే సినిమా మళ్ళీ అదే గుర్తొస్తుంది. ఓకే, అజయ్ గీత ఆర్య లాగా, లేకపోతే ఎవరైనా ఉండొచ్చండి, యూ వర్సెస్ దెమ్. సో అయితే ఇక్కడ మీరు నలిగిపోతున్నారు, మీకు సరైన రెస్పాన్స్ అయితే రాలేదండి వాళ్ళ నుంచి, విపరీతంగా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు, కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి, ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ మీకు. మీరు ఏమనుకుంటారంటే, అదే నేను అంతా బాగానే చేశాను కదా, అన్నీ బాగానే ఇచ్చాను కదా, ఎందుకు ఇలాగ అబ్బాయి యాక్సెప్ట్ చేయట్లేదు, లేదా అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంతకన్నా ఏం కావాలి. ఓకే, మీరు అలాగా ఎంప్టీనెస్ అండి, మీ మనసులో ఒక ఎంప్టీనెస్ సంతరించుకుంది. ఎంప్టీనెస్ అంటే ఒక తీరని లోటు ఆ వ్యక్తి గురించి. ఓకే, ఏమనుకుంటున్నారంటే మీరు అందించిన ప్రేమ మీకు తిరిగి రావాలని కోరుకుంటున్నారండి. ఏదో విధంగా వాళ్ళు కూడా మీ యొక్క విలువ తెలుసుకుని మీ జీవితంలోకి రావాలనే కోరిక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా, అప్పుడు కానీ మీకు నిజమైన సంతోషం రాదంట. అది ప్రస్తుతానికి ఉన్న స్టోరీ అండి. అయితే నిజమైన సంతోషం ఏంటి? చాలా దెబ్బలు తగిలేక కానీ మీకు జీవితం యొక్క సత్యం తెలీదు. అంటే కొన్ని కేసెస్లో ఇష్టాలు ఉంటాయండి, డెఫినెట్గా ఐ అండర్స్టాండ్. ఇష్టాల తర్వాత కూడా దాన్ని ఏమంటారు, సారీ అగైన్, డ్రిల్లింగ్ మెషిన్ సౌండ్ అనిపిస్తుంది, సారీ అగైన్, సారీ. సరే అండి, అయితే ఏంటంటే ఆ వ్యక్తే మీ యొక్క లోకం, ఆ వ్యక్తే మీ యొక్క సంతోషం అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో కొంతమందికి ఇలాంటి స్టార్ వచ్చింది కదా, ఇట్ కుడ్ బి అ సోల్మేట్ కనెక్షన్ అండి. సోల్మేట్ కనెక్షన్ అంటే మీకు ఆ వ్యక్తితో ఒక విధమైన క్రియేటివిటీ, స్పిరిచువల్ జర్నీ అనేది జరుగుతుందన్నమాట. స్పిరిచువల్ జర్నీ అంటే ఎలాగా అంటే ఆ వ్యక్తి వల్ల మీరు క్రియేటివ్గా ఎదుగుతున్నారు, లైఫ్లో ఏదో నేర్చుకోవాలని అనుకుంటున్నారు, కవితలు రాసే ఛాన్స్ ఉంది. ఓకే, ఆర్ట్, పెయింటింగ్ కానీ లేకపోతే వేరే ఏమైనా పుస్తకాలు కానీ రాసే ఛాన్స్ ఉంది. విపరీతమైన భావుకత, చాలా భావుకతకి లోనయ్యే ఛాన్స్ ఉంది.
ప్రపంచంలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది, బికాస్ యూఆర్ డీప్లీ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. ఓకే, డీప్లీ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అయితే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో లోన్ అవుతున్నారో చూద్దామండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం థింక్ చేస్తున్నారో కూడా చూద్దామండి. ఓకే, అంటే పైల్ 1కి డిఫరెంట్ కార్డ్ సెట్ వాడాను, పైల్ 2కి డిఫరెంట్ కార్డ్ సెట్ వాడుతున్నానండి. సో రీడింగ్స్ ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని అనుకోవద్దు. సో డెఫినెట్గా ఎనర్జీ రీడింగ్ అండి ఇది. ఓకే, షూర్. ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తీస్తున్నా, సరేనా? పార్ట్నర్ ఫీలింగ్స్ అండి ఇవి. ఓకే, ఏంటంటే మీ పార్ట్నర్ ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు నో చెప్పినందుకో, లేకపోతే మీకు సమయం కావాలని చెప్పినందుకో మీరు బాధపడుతున్నారనే విషయం తెలిసి ఆయన కూడా నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు. కానీ మీకు ఎస్ చెప్పే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అండ్ ఈ యొక్క ఎడబాటు మీరిద్దరూ కూడా భరిస్తున్నారు, మోయలేని బాధ. ఓకే, నెక్స్ట్ కారణాలు చాలా ఉంటాయండి రీజన్ ఏంటి అని చెప్పడానికి. సో ద హై ప్రీస్టెస్ ఏంటంటే ఏదో నేర్పుతుంది ఒక సిచ్యువేషన్ మీ జీవితానికి, ఏదో నేర్పుతుంది. ఏం నేర్పుతుంది అనేది తెలుసుకోవడానికి అవగాహన చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఆ వ్యక్తి ఫస్ట్ ఏమనుకుంటున్నారంటే ఇంకా సమయం ఉంది, మీరు వెయిట్ చేసే ఛాన్స్ ఉంది, సో వెయిట్ చేయిస్తా, ఈ అమ్మాయిని వెయిట్ చేయిస్తా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే అబ్బాయి అయితే ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది నన్ను, ఇంకేం కావాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సరేనా అండి? సో నా వన్ మోర్ థింగ్, లెట్స్ షఫల్. వాపప్. ఓకే, చాలా వచ్చేసింది, ఫైన్, సారీ. మీ ఫీలింగ్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అటాక్ అయిపోయాను, అనవసరంగా నేను కన్ఫెస్ చేశాను, లేకపోతే అనవసరంగా ఆ వ్యక్తికి తెలియజేశాను అనే బాధలో ఉన్నారండి మీరు, బికాస్ తను మిమ్మల్ని వెయిటింగ్ మోడ్లో పెట్టారు కాబట్టి. ఓకే, వర్కౌట్ కాదు అనే సత్యానికి మీరు దగ్గరలో ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం తెలుసుకుంటారు తను ఎప్పటికైనా మీ యొక్క లవ్ గురించి అనే ఫీలింగ్లో ఉన్నారు, మ్యూచువల్ అట్రాక్షన్ ఉంది కదా అనే ఫీలింగ్లో ఉన్నారు మీరు. ఓకే, అయితే డెవిల్ అండి, సంథింగ్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ. ఓకే, మీ ఇద్దరి యొక్క థాట్స్ మ్యాచ్ కావట్లా. ఎందుకో సోల్మేట్ కార్డ్ అన్నాక స్టార్ వచ్చినా కూడా ఇంకా డెస్టినీ ఏదో చెప్తుందండి మీకు. ప్రస్తుతానికి మీరు సెపరేషన్లో అయితే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో కెన్ యూ ప్లీజ్ క్లారిఫై ఏంటి, ఏం చేయాలి, ఈ యొక్క పర్సన్ ఏం చేయాలి? ఎవరైతే పైల్ 2 తీసుకున్నారో ఎందుకు అలాంటి మోడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు? డెత్. ఓకే, చారియట్. ఓకేనండి, ఈ యొక్క రిలేషన్షిప్ వర్కౌట్ కాదని చెప్పి వచ్చిందండి. డెఫినెట్గా వర్కౌట్ కాదు, ఎండ్ ఆఫ్ ఎ సైకిల్. ఓకే, ఎంత సోల్మేట్ అయినా కూడా కొన్ని సోల్మేట్స్ అన్ని లైఫ్ లాంగ్ రారు మనతో. జర్నీ అనేది కొంతవరకే. సో మీకు ఇక్కడ ఏమొచ్చిందంటే యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్. ఓకే, నేను తన గురించే థింక్ చేస్తాను, తన గురించి సతమతం అయిపోతాను లాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి దయచేసి మూవ్ ఆన్. మరి ఏముంది ఫ్యూచర్లో తనకి ఎలాంటి జీవితం ఉండబోతుంది? అలాంటి సత్యం చెప్పేశారని పెట్టారు. ఇట్స్ సో సాడ్ కదా, అలాగా హోప్స్ పెట్టుకున్న వాళ్ళు అలా వినాలంటే బాధే కదా మరి. ఓకే, మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోమంటున్నారండి. ఫస్ట్ మీకు చాలా భయాలు, యాంగ్జైటీ అనేది ఉందండి, అది మిమ్మల్ని మింగేస్తుంది. మీ యొక్క భయాలే మిమ్మల్ని మింగేస్తున్నాయి. ఫస్ట్ కామ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. మీకు కావాలి అనుకోండి ఏదైనా ఒక విషయం కానీ, వస్తువు కానీ, మనిషి కానీ, మనస్ఫూర్తిగా విశ్వసించండి కావాలి అని. ఇంకా మనస్ఫూర్తిగా విశ్వసించినా కూడా ఒక్కోసారి మన భయాలు మధ్యలోకి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కోసారి మన భయమే నిజమయ్యేలా చేస్తుంది. అన్ఫార్చునేట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ వర్కౌట్ కాదు. అండ్ ఒక్కోసారి మనం బ్యాడ్ థింగ్స్ కూడా మేనిఫెస్ట్ చేస్తాము, వద్దు అనుకుంటూనే బ్యాడ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తాము. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ప్రాసెస్ అండ్ ప్రక్రియ. ఓకేనా?
సో మీరేంటి వర్కౌట్ అవుతుంది సినిమాలో చూపించే ఒక ప్రేమ కథలా భావించారండి వర్కౌట్ అవుతుంది అని. బట్ వాట్స్ ఇన్ స్టోర్, ఏం జరగబోతుంది? మీరు చాలా బాధపడిపోతున్నారండి. ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణమే ఒక స్పిరిచువల్ అవేకనింగ్. ఓకే, ఈ వ్యక్తి ఎప్పటికైనా వస్తారని చెప్పి అనుకుంటున్నారు కదా, నిజంగా వస్తారో చూద్దాం. రారండి. ఆయన చాలా అడమెంట్, చాలా చాలా మొండి వ్యక్తి. ఓకే, మరి ఇంత మొండి వ్యక్తితో ఏం చేయాలి చెప్తారా? డియర్ టారో, జస్టిస్. ఓకే, హీల్ కీప్ యూ వెయిటింగ్ అండి. బేసికలీ హీల్ కీప్ యూ వెయిటింగ్ అండ్ హీ విల్ బీ హ్యాపీ దట్ మీరు ఇంత ఇష్టపడ్డారు, ఇలాంటి మెమరీస్ ఇచ్చారని మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో ఆయన కూడా కొంచెం ఎంతో కొంత మీకు ఫీలింగ్స్ అనేవి ఇచ్చి ఉంటే కనుక మీరు ఆయన కూడా ఫీల్ అవుతారండి డెఫినెట్గా. ఎలాగంటే నేను కూడా ఇష్టపడ్డాను ఆ వ్యక్తిని, కానీ తాత్కాలికమైన విషయం ఆయనకు అర్థమయ్యి ఆయన మూవ్ ఆన్ అయిపోయారు. ఇది వర్కౌట్ కాదు అని ఆయన ఫీల్ అయ్యి ఉంటారు. సో మీ వంతు ఏం చేద్దాం? సాడ్. మీరు ఒప్పుకోవాల్సిన నిజమండి ఇది. అది సాడ్ థింగ్. డెఫినెట్గా మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, ప్లీజ్ డోంట్ బి క్లింగీ. రిజెక్షన్ అనేది పర్సనల్గా తీసుకోకూడదండి. ఎస్, మీకు చాలా మంచి లైఫ్ రాబోతుందండి, అది మాత్రం చెప్పగలను. ఎంప్రెస్. ఆ వ్యక్తికి మిమ్మల్ని వైఫ్గా చేసుకోవాలనే కోరిక చాలా ఉంది, కానీ వర్కౌట్ అవ్వట్లా. ఆయన కూడా మిమ్మల్ని మిస్ అవుతారు, బట్ ఎందుకో వర్కౌట్ కావట్లేదు. బికాజ్ డెవిల్ కార్డ్ వచ్చింది కదా. సో ఇది ఒక తాత్కాలం అవ్వచ్చు, ఆర్ మేబీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వెనక్కి రావచ్చు. బట్ ప్రస్తుతం సిచ్యువేషన్, ప్రస్తుతం ఎనర్జీలో యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఓకే, ఎస్, ఆయన కూడా మూవింగ్ ఆన్. ఆయన యొక్క థాట్స్తో ఆయన క్లారిటీ తెచ్చేసుకున్నారు. మీరు ఇంకా ఏం చేద్దాం? ఫైనల్గా సెలబ్రేట్ చేసుకోండి. హ్యావ్ ఎ లైఫ్. ఓకే, ఒక జీవితాన్ని ఏర్పరచుకోండి మీకు మీరు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు, మిమ్మల్ని ఆదరించే వ్యక్తులు దొరుకుతారు. ఓకే, క్రియేట్ ఎ హాబీ, వర్క్ ఆన్ ఇట్, ఆర్ ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళి మంచి డబ్బు సంపాదించండి. నెక్స్ట్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీకోసం ఎప్పటికప్పుడు ఎవరొకరు వస్తారు. ఓకేనా? దిస్ ఇస్ పైల్ 2 రీడింగ్ అండి. ఐ హోప్ పైల్ 2 రీడింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పేది ఏంటనేది. యూ హ్యావ్ టు క్లియర్లీ మూవ్ ఆన్ అండి. ప్లీజ్ మూవ్ ఆన్. మూవింగ్ ఆన్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్, ఇట్స్ అ వెరీ వైజ్ వర్డ్. అది అర్థం కావాలంటే కొంతమందికి ఎన్నో ఇయర్స్ పట్టేస్తుంది, కొన్ని ఇయర్స్ మాత్రం పట్టేలా చూడొద్దండి. బీ వైజ్. ఓకే, మనం 21st century దాటేసాం, 22nd centuryలో ఉన్నాం. ఐ జస్ట్ హోప్ సెంచురీస్ మారితే మనుషులు మారిపోతారా అంటే లేదండి, మనుషులు మారరు. బట్ సొసైటీ మారిపోయింది. సొసైటీ మారిపోవడం వల్ల, సొసైటీ ఈజ్ నథింగ్ బట్ మనుషులే కదా. మెజారిటీ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ చేంజ్డ్. ఓకే, వాళ్ళ వల్ల ఈజీగా కొంతమంది మారిపోతారు, కొంతమంది ఓల్డ్ సోల్స్ ఉంటారండి. ఓల్డ్ సోల్స్ మారడానికి యుగాలు పడుతుంది. బట్ అలా చేయొద్దు. బీ వైజ్ అండ్ తెలివిగా ఉండండి. విజ్డమ్. ఓకే, మంచి యోగ్యత ఉంది మీ జీవితంలో. సో దయచేసి ఆహ్వానించండి దాన్ని. ఓకేనా? పైల్ 3. సో మచ్ ఆఫ్ ఎనర్జీ అవసరం కదా టారో రీడింగ్కి. నిజంగా టూ మచ్ ఆఫ్ ఎనర్జీ, టూ మచ్ ఆఫ్ థింకింగ్ చాలా అవసరం సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే. సరేనండి. హలో పైల్ 3, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. సరేనండి, ఎవరైతే ఈ కేక్, ఓకే, ఈ బ్యూటిఫుల్ కేక్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రీడింగ్. జాయ్ అండ్ డిలైట్, ఇన్స్పిరేషన్, క్లెన్జింగ్ స్పిరిట్, ఓకే. సో పైల్ 3 ప్యూర్ పాజిటివ్ రీడింగ్ అండి మనకి. వీ హ్యావ్ మ్యూచువల్ లవ్ అండి, ఇచ్చి తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా లవ్ వచ్చింది. ఓకే, యాక్సెప్ట్ చేసుకున్నారండి ఒకళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ మీరు హ్యాపీగా ఉన్నారు, అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ అయ్యింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మీరు రిలాక్స్ అవుతున్నారు అండ్ ఎన్నాళ్ళుగానే వేచి ఉన్న తర్వాతే ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారని అర్థం అండి దీన్ని. ఓకే, అండ్ మనస్ఫూర్తిగా సేద తీరుతున్నారండి. అమ్మయ్య, ఫైనల్గా నా యొక్క జీవితం నిలబడింది, ఫైనల్గా ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చేసారు, ఇంత ఇష్టపడినందుకు
దేవుడు కరుణించాడు, దేవుడు కరుణిస్తాడని ఫీల్ అవుతారనమాట. సో యాక్చువల్గా ఆయన వెరీ హ్యాపీ స్పేస్ రైట్ నౌ. చాలా సంతోషంగా ఉన్నారు, ఎగిరి కనిపిస్తేంత ఆనందంగా ఉన్నారు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా. సో ఇప్పుడు మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే మీకు విష్ ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఆ యొక్క కోరిక నెరవేరేదాకా రెస్ట్లెస్ అయిపోయారు మీరు. ఇప్పుడు నెరవేరిన తర్వాత ఇప్పుడు మీ యొక్క జీవితంలోకి మీరు తిరిగి వచ్చారండి. మీరు ఏదో చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీరు బ్రేవ్గా ముందుకు సాగడానికి ట్రై చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నా లైఫ్లో ఈ వ్యక్తి వచ్చేస్తే చాలు, ఇంకేదైనా సాధించేస్తాను అని అనుకుంటారు కదా. అలాంటి పైల్ 3 అండి. ఓకే, అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ వ్యక్తి వచ్చినా రాకపోయినా జీవితం సాగించాల్సిందే. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, కొంతమంది అదృష్టవంతులకి డెఫినెట్గా లైఫ్ కొంచెం హ్యాపీగా సాగుతుంది, లక్కీ పీపుల్. సో ఏం చెప్పబోతుందమ్మా పైల్ 3 పీపుల్కి కేటారో? ఓకే, చాలా సంతోషంగా ఉన్నారండి బేసికలీ వాళ్ళు. సో ఆకాశం భూమి ఎప్పటికీ మీట్ కాదు అనుకున్న వ్యక్తులకి ఎక్కడో అండి ఒక హొరైజన్స్ అంటారు కదా, సన్సెట్ అవుతున్నప్పుడు సముద్రానికి ఆకాశానికి మధ్యలో చిన్న లైన్ ఉంటుంది, అక్కడ మీట్ అయ్యారు. చాలా వెయిటింగ్ ఉందండి, చాలా వెయిటింగ్ తర్వాత మీరు యాక్సెప్ట్ అయ్యారండి, సంతోషపడుతున్నారండి, జీవితం నుంచి చాలా చాలా సాధించారు కూడా. సో ఇది ఒక జర్నీ ఉండొచ్చండి, మేబీ ఇట్స్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత మీరు ఈ సిచ్యువేషన్లోకి వచ్చారు కాబట్టి ఓకేనా. సో జ్ఞానం, ఈ పాటకి చాలా జ్ఞానం సంతరించుకున్నారు. ఓకే, లైఫ్ అంటే ఏంటో పూర్తిగా అవగాహన అయిపోయింది మీకు. ఎస్ అండి, ఎందుకంటే ఈ వెయిటింగ్ టైంలో మీరు ఏం చేస్తారనుకుంటున్నారు? మీకు నచ్చిన పని చేస్తారు, సంగీతం నేర్చుకోవడము, సంగీతంతో పాటు జీవించడము, ఓకే, ఒక హాబీని క్రియేట్ చేసుకోవడము, ఏదో ఒకటి అండి. ఆ వెయిటింగ్ టైంలో మీకు చాలా పాఠాలు నేర్పించింది. ఓకే, నెక్స్ట్ ఓకే, మిమ్మల్ని మీరు చాలా చాలా మీ నుంచి చాలా చాలా నేర్చుకున్నారండి. ఎలాగంటే నేను ఇలా మారుతాను, ట్రాన్స్ఫర్మేషన్, ఇంత మారితే నా జీవితం నా చేతుల్లో ఉంటుంది. ఓకేనండి, ఒక్కోసారి మీరు ఒంటరి ప్రయత్నాలు ఒంటరి ప్రయాణాలే చేయాల్సి వస్తుందండి. ఆ తర్వాత కానీ మీకు నచ్చిన వ్యక్తి, మీరు కోరుకునే వ్యక్తి మీ జీవితంలోకి రారు. ఓకేనా, అప్పటి వరకు అబాండన్మెంట్ ఉంటుందండి. ఎస్, ఫెంటాస్టిక్, ఇప్పుడు మీరు కలిపి ఉన్నారు. బ్యూటిఫుల్ రీడింగ్ అండి, మ్యాజికల్ రీడింగ్ చెప్తున్నాను కదా. ఎంతో వెయిటింగ్ టైం తర్వాత మీరు ఆ వ్యక్తి కలిసారండి, యూ వెరీ హ్యాపీ. ఓకే, ఎస్, ఫైనల్గా మీరు ఒక మెడిటేటివ్ కామ్ మైండ్లోకి వెళ్ళిపోయారు. ఓకే, మీ యొక్క డ్రీమ్స్ని మీరు ఫాలో చేస్తున్నారు. అంటే ఒక కంప్లీట్ లైఫ్ అండి, కంప్లీట్ లైఫ్. ఎస్, మీలో ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, ఒక రెసిలియన్స్ వచ్చింది. ఎస్, అండ్ మీతో పాటు అందరూ ఎదగాలని ఒక కోరిక వచ్చింది. ఎస్, అండ్ ఆ మార్పుని ఆహ్వానించాలి. మార్పు మన మంచికే, అది చెడ్డగా అనిపించినా, చేదుగా అనిపించినా, బట్ మన మంచికే అనే ఒక నిజాన్ని మీరు తెలుసుకున్నారు. ఓకే, ఇంకొకసారి ఫైనల్ కార్డ్ తీస్తానండి. పైల్ 3 పీపుల్ అంతా హ్యాపీగా ఉన్నారు కదా, మనకి సాడ్ కార్డ్స్ అక్కర్లేదు. ఓకేనా, ఎస్, సో అందుకని మనం ఎండ్ చేసేద్దాం ఫాస్ట్గా, బికాజ్ యూ వెరీ హ్యాపీ, క్లారిఫికేషన్స్ అక్కర్లేదు. ఎస్, ఫైనల్గా అండి, యూ రియలీ ఎంజాయింగ్ యువర్ లైఫ్, ప్లెజెంట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని మెచ్చే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేసారు కాబట్టి, అమ్మాయి అబ్బాయినా ఒకరి కోసం ఒకరు అన్నట్టు. సో యూ బీ వెరీ హ్యాపీ అండి, స్టే గాడ్ బ్లెస్, యూ హ్యాపీ నౌ. ఇన్నాళ్ళ తర్వాత మీరు నిద్రపోతున్నారండి పీస్ఫుల్గా. ఓకే, రీబర్త్, మరో కొత్త జీవితంలో అనిపిస్తుంది మీకు ఈ యొక్క జీవితం. ఇన్నాళ్ళు ఇంత వేదన పడ్డాను కదా, ఫైనల్గా మీతో పాటు మాట్లాడడానికి మీకు మెచ్చే వ్యక్తి మీ ఎదురుగుండా ఉన్నారు. ఎస్, ఓకే, ఇప్పుడు దాకా మీరు చేసిన క్రియేటివిటీ, హాబీస్ ఇవన్నీ మీకు డబ్బు తెచ్చి పెడుతున్నాయండి. ఓకే, సంతోషం తెచ్చి పెడుతున్నాయండి. లైఫ్ ఇంకా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా కష్టపడ్డారు మీరు ఈ సిచ్యువేషన్కి రావడానికి, ఈ యొక్క మెట్టు ఎక్కడానికి. అబ్సల్యూట్లీ, గాలితో ప్రయాణం చేశారు, ధూళితో ప్రయాణం చేశారు, భూమితో ప్రయాణం చేశారు. ఓకే, అన్నిటితో ప్రయాణం చేసి నీళ్ళతో ప్రయాణం చేశారు, ఈ స్టేజ్కి వచ్చారండి మీరు. బ్రేవో, వండర్ఫుల్, మీరు ఇంత స్ట్రాంగ్ స్పిరిటెడ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీరు పైల్ 3 నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెయిటింగ్ పీరియడ్లో దయచేసి మీ మీద మీరు దృష్టి పెట్టండి, కేంద్రీకరించండి. మిమ్మల్ని నచ్చే వ్యక్తి మీ జీవితంలో తప్పకుండా వస్తారు. వావ్, మ్యాజికల్ రీడింగ్, ఆనెస్ట్లీ మ్యాజికల్ రీడింగ్, అబ్సల్యూట్లీ. మీకు ఇప్పుడు సంతోషం, ఆనందంతో పాటు కన్నీళ్ళు వస్తున్నాయండి, ఎందుకంటే మీరు కోరుకున్నది నిజమైంది కదా. ఫైనల్గా ఒకటి నేర్చుకోండి జీవితంలో, గో విత్ ద ఫ్లో.
జీవితం ఎలాంటి బాట చూపిస్తే ఆ బాటలో వెళ్ళండి. ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వద్దు. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ స్క్రిప్ట్ దేవుడు ఆల్రెడీ రాసేస్తాడండి మనందరికీ, అది నిజం. లెట్స్ ఆల్ గో విత్ ద ఫ్లో, బీ బ్రేవ్, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎప్పుడు కూడా ఆ దేవుడి యొక్క వెలుగు, సంతోషం, ఆనందం మిమ్మల్ని చల్లగా చూసి హ్యాపీగా ఉంచుతారు. ఓకేనా? సో తెలుగులో మాట్లాడాను, చాలా వరకు తెలుగులో మాట్లాడేసాను. 95% కమెంట్స్ ఏమన్నా తెలుగులో మాట్లాడండి అంటే ఇంకా నాకు కుదరదు. సో 98% నేను తెలుగు రీడింగ్ ఇచ్చానండి ఈరోజు. ఐ రియలీ హోప్ యూ ఆల్ లవ్ దిస్ రీడింగ్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సబ్స్క్రైబింగ్, కామెంటింగ్, లైకింగ్, షేరింగ్ మై యూట్యూబ్ ఛానల్. మీ అందరూ కామెంట్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు, షేర్ చేసుకున్నందుకు, నా గురించి మాట్లాడుకున్నందుకు, ఛానల్ గురించి చెప్పినందుకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం. ఉంటానండి. రేపు మరో కొత్త రీడింగ్తో వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.